కడప కడప అనగానే కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, ముఠాలు అనే ఒక దురభిప్రాయం చాలా కాలంగా జిల్లాయేతర ప్రాంతాల వారికి, సీమేతర ప్రాంతాల వారికి ఒక దురభిప్రాయం ఏర్పడింది. కానీ కడప కళల కాణాచి అని, కవులకు కళాకారులకు పుట్టినిళ్ళని, ఎంతోమంది రచయితలు, మేధావులు, త్యాగధనుల పుట్టిన ప్రదేశమని చాలామందికి తెలియదు. కడపలో కేవలం ఒక విష సంస్కృతి కాకుండా గొప్ప కళలు, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలవ కడప జిల్లా. ఆధ్యాత్మికవేత్త వీరబ్రహ్మము, ప్రజాకవిగా పిలువబడే యోగి వేమన ఇలాంటి వాళ్ళు నెలయాడిన ప్రాంతం. తొలి వాగ్గేయకారుడు తాళపాక అన్నమయ్య, తొలి కవయిత్రి తాళపాక తిమ్మక్క, కవయిత్రి మొల్ల లాంటి వాళ్ళు జన్మించిన పరమ పవిత్రమైన ప్రదేశం కడప జిల్లాలో. ఆధ్యాత్మిక పరంగా వేంపల్లిలోని పవిత్రమైన గండి క్షేత్రము, బ్రహ్మంగారి మఠము, రాయి చెట్లని వీరభద్రాలయము, దేవుని కడప, కడపకు తిరుమలకు తొలి గడప దేవుని కడప. ఆ పేరుతో దేవుని గడపగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొల్పిన ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని తిరుమలకు తొలి గడపగా భావిస్తూ కాలక్రమేణా ఆ గడప కాస్త కడపగా మారింది. ఎక్కడెక్కడి భక్త జనాలందరూ కడపకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కడప కేవలం ఒక ఇదిగా కాకుండా హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా కూడా కడప పట్టణం వర్ధిల్లుతోంది. కడప పట్టణంలోని అమీన్ పీర్ దర్గా ఒక పవిత్రమైన ప్రదేశంగా అన్ని మతాల వారు అక్కడికి వస్తుంటారు. అలాగే కడపలో ఒకనాడు రామకృష్ణ సమాజంగా పిలువబడి ఉన్నటువంటి భవనాన్ని మంజుమియా సాహెబ్ అనే ఆనాటి ఒక డాక్టర్ యునానీ వైద్యులు విరాళంగా ఇవ్వడం హిందూ ముస్లిం ఐక్యతకు కడప ఒక చిహ్నంగా ఉంటుందనడంలో ఎలాంటి తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎర్రచందనం ఇక్కడ విస్తారంగా కడప జిల్లాలో దొరుకుతుంది. అలాగే ప్రపంచంలోనే అత్యధికమైన విలువ కలిగినటువంటి మంగంపేటలోని ముగ్గురాయి కడపలోనే ఉంటుంది. కడప అనగానే నాపరాయి పరిశ్రమ గుర్తొస్తుంది. అలాగే కడపలో ఒక బ్రిటిష్ స్వతహాగా ఆంగ్లేయుడైనటువంటి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కడపలో అసిస్టెంట్ టు కలెక్టర్గా పనిచేసి కడపలోనే తన కార్యాలయంలో సాహితీ యజ్ఞం జరిపి బ్రౌన్ పేరుతో ఒక తొలి ఇంగ్లీషు తెలుగు నిఘంటువును రూపొందించిన పరమ పవిత్రమైన ప్రదేశం. ఆయన ఆంగ్లేయుడు అయినప్పటికీ, క్రైస్తవుడు అయినప్పటికీ, మత భేదములు లేకుండా తెలుగు భాషను ఎంతో ప్రేమించి వేమన పద్యాలను విని వాటిని దాదాపుగా 3000 పద్యాలను సేకరించి ఇంగ్లీషులోకి అనువదించి విశ్వవ్యాపితం చేసిన మహానుభావుడు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్. ఈనాడు బ్రౌన్ కృషి లేకుంటే వేమన ఎవరో తెలుగు వారికి తెలిసేది కాదు. అంతటి గొప్ప సాహితీ సేవ చేసినటువంటి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ నడయాడిన ప్రాంతం కడప. ఇలా ఎందరో చారిత్రక ప్రదేశాలతో కూడిన ఒకవైపు ఒకనాడు సిద్ధవటం కోట కడప జిల్లా బ్రిటిష్ వారి పాలనలో కడప జిల్లా కేంద్రంగా ఉండింది. కాలక్రమేణా వరదల తాకిడితో దాన్ని తిరిగి కడపకు చేర్చుకోవడం జరిగింది. ఎందరో నవాబులు వగైరా వగైరా అందరూ పాలించినారు కడపది. ఒకవైపు గండికోట, మరోవైపు సిద్ధవటం కోట, ఇలా చారిత్రక ప్రదేశాలు కూడా కడప జిల్లాలో ఉన్నాయి. విస్తారంగా వ్యాప్తి చెందిన నల్లమల్ల అడవుల్లో ఎర్రచందనం ప్రపంచంలోని అత్యుత్తమ శ్రేణికి చెందిన ఎర్రచందనం కడప జిల్లాలోనే విరివిగా దొరుకుతుంది. ఇలాగా కడప జిల్లాకు విశిష్టమైన స్థానం ఉంది. ఆధ్యాత్మిక పరంగా, సాహిత్యపరంగా, సాంస్కృతిక పరంగా కడప జిల్లాకు ఎంతో గొప్ప పేరు ఉంది. యోగవేమన విశ్వవిద్యాలయం, రిమ్స్ వైద్యశాల, ఎన్నో కళాశాలలు, ఎన్నో విద్యాలయాలతో ఈనాడు కడప జిల్లా తన పాత పేరును తొలగించుకొని కక్షలకు, కార్పణ్యాలకు నిలవ కాదని, కళలకు కానాచని, కవులకు పుట్టినిల్లు అని కడపను ఈనాడు ప్రపంచం గుర్తిస్తుంది. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కునటువంటి విఎన్ రెడ్డి, కేబి రెడ్డి లాంటి వాళ్ళు కడప జిల్లాలోనే పుట్టారు. విజయ స్టూడియోస్ నిర్మాతలు ఒకరైన శ్రీ పుట్టమరెడ్డి రమణారెడ్డి గారు కూడా
కడపలోనే జన్మించారు. ఇలా వివిధ రంగాలలో ఎంతోమంది ప్రముఖులు, సుప్రసిద్ధులైన న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, అన్ని రంగాల ప్రముఖులు కడప జిల్లాలో ఉంటూ కడప జిల్లా ఖ్యాతిని ఇనుమడింపు చేసిన వారు.